అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఫ్రాన్స్ అధ్యక్షుడైనటువంటి ఎమాన్యుయల్ మ్యాక్రాన్ మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసి వారి గౌరవాన్ని తగ్గించే విధంగా ప్రవర్తించాడు. దీన్ని ఆధునిక కాకుండా యావత్ ప్రపంచం తీవ్రంగా ఖండిస్తుంది. ఇటువంటి వ్యాఖ్యలు ఏమాత్రం కూడా సహించబోమని ఈ విధంగా మీడియా ముఖంగా మనం స్పష్టం చేస్తున్నాము. ఇక మీదట ఎవరైనా కానీ ప్రవక్త ముహమ్మద్ ఎవరైతే ఒక ప్రపంచానికే ఒక దిశానిర్దేశకుడు, ప్రపంచానికి శాంతి నెలకొల్పిన మహానుభావుడు, అటువంటి వ్యక్తి మీద ఇటువంటి వ్యాఖ్యలు చేయడం చాలా దారుణమైన విషయం. ఎవరైనా కానీ ఇటువంటి విషయం చేస్తే వారిని ప్రభుత్వాలు శిక్షించాలి. అతను మన దేశస్థుడు కానందుకు మన దేశ ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో వారు ఫ్రాన్స్ నుంచి ఏవైతే మనకు వస్తువులు వస్తూ ఉంటాయో ప్రతి వస్తువుని బాయ్కాట్ చేయాలి. అదేవిధంగా ఎవరైతే కానీ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తారో అది మన ప్రవక్త ముహమ్మద్ గారే కానీ దానితో పాటు వేరే మతాలు ఉన్నారో ఏ మతాన్ని కూడా మనం కించపరచకూడదు. ఈరోజు ఎవరైతే ఉన్నారో ప్రవక్త గారు కదా, ముస్లిం కదా అని చెప్పి ఎవరైనా కానీ వాళ్ళు ఏమైనా ఖండించకపోతే అది చాలా ప్రమాదకరం. ఈరోజు వారు మమ్మల్ని అన్నారు, రేపు మీ యొక్క దేవుణ్ణి కూడా అనొచ్చు. కాబట్టి మనం అందరం కూడా ఐక్యమత్యంగా ఇటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి దుర్మార్గుడిని ఎమాన్యుయల్ మ్యాక్రాన్ని శిక్ష వేయాలని చెప్పి మనం కోరుకుంటున్నాం. అదేవిధంగా మన దేశ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏం చేయాలంటే అటువంటి వ్యక్తి మీద మనము ఆర్థికపరమైన ఆంక్షలు విధించాలి. అంటే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద ఆంక్షలు పెట్టాలి. అదే ఎప్పుడైతే అతను క్షమాపణ చెప్పడో, ఎప్పటి వరకు అయితే అతను ఏ వ్యాఖ్యలు చేశాడో ప్రవక్త గారి మీద తన యొక్క క్షమాపణ బహిరంగంగా ప్రకటించని పక్షంలో అతని వస్తువులన్నీ కూడా బహిష్కరించాలి. ఈ యొక్క ఏవైతే వ్యాఖ్యలు ఉన్నాయో ఇది మా యొక్క వ్యాఖ్యలు కాదు, మా దేశ ప్రజలు కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవక్త గారి ఎవరైతే మనం ప్రేమిస్తున్నామో ఆ ప్రేమికులందరూ కూడా చాలా బాధపడుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ముక్తఖండంతో ఖండించాలి. అన్ని మతాల వాళ్ళు ఖండించాలి. కేవలం ముస్లిం సమస్యే కాదు, ప్రవక్త గారు మనకి శాంతి ఇచ్చింది మనకి కేవలం ముస్లింస్కే కాదు, రహమతుల్ లిల్ ఆలమీన్ అంటే ప్రపంచానికే ఒక రహమత్ లాంటి వ్యక్తి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ముక్తఖండంతో ఖండించాలి. ఎవరైతే దుర్మార్గుడు ఉన్నారో ఇతని పైన తీవ్రమైన చర్యలు తీసుకోవాలి. యుఎన్ఓ ఉందో ఆ యుఎన్ఓ వాళ్ళు కూడా ఈ వ్యక్తిని పిలిపించి యుఎన్ఓలో మాట్లాడించి ఇతని మీద నిషేధం విధించాలి. అదేవిధంగా చట్టపరమైన తీసుకునేంత వరకు మా పోరాటం ఆగదని చెప్పి మనం తెలియజేస్తున్నాము. నా పేరు బిఎం గౌసుల్ వరా, డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ ఫోరం వైస్ ప్రెసిడెంట్ ఆదోని. బాయ్కాట్ ఫ్రాన్స్ విషయం పైన జరుగుతూ ఉంది దేశవ్యాప్తంగా? లేదు, దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ఎమాన్యుయల్ మీద నిరసన జరుగుతూ ఉంది. ఎందుకంటే అతను గాయపరిచిన వ్యక్తి మామూలు వ్యక్తి కాదు, ఒక మహోన్నతమైన వ్యక్తి. నేను ఎవరైతే కూర్చున్నాడో జాన్ బైడెన్ అతను చెప్పాడు ప్రవక్త గారి గురించి ఏమని. ప్రవక్త గారు ఒక మాట చెప్పారు, ఒక తప్పు మీరు చూస్తే దాన్ని మీ చేయితో ఆపండి, దాన్ని చేత కాకుంటే మనం నోటితో ఆపాలి, దాన్ని చేత కాకుంటే మనం మన మనసులోనే ఆపగాలి. ఇటువంటి మహోన్నతమైన వ్యాఖ్యలు ఒకటి కాదు, లక్షల్లో ఉన్నాయి. ఇది ప్రపంచానికి ఒక మార్గదర్శకం ఇది. కాబట్టి దీన్ని మనం ఆధునిక కాదు ప్రపంచవ్యాప్తంగా ఖండిస్తున్నాం. ముస్లిమ్సే కాకుండా ప్రతి ఒక్కరు ఖండించాలి. ఎందుకంటే ప్రవక్త కేవలం ముస్లిమ్స్కి ఒకటే మంచి చేయలేదు, ప్రతి ఒక్కరికి కూడా ఒక మానవ సంబంధాల గురించి బాగా తెలిపిన వ్యక్తి. కాబట్టి గౌసుల్ వరా, డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ ఫోరం జిల్లా ఉపాధ్యక్షుడిని. మన ఏదైతే మన రాయబారి ఉన్నారో ఫ్రాన్స్లో, భారతదేశ రాయబారి, ఆ రాయబారిని కూడా ఉపసంహరించుకొని ఫ్రాన్స్ మీద ఒత్తిడి తెచ్చే విధంగా మన దేశ ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. ఐక్యరాజ్య సమితిలో కూడా దీని మీద వాళ్ళు విచారణ చేపట్టి ఆ ఫ్రాన్స్ అధ్యక్షుడి మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.